ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా. పెద్దగా స్తోమత గోపియే భార్య చెల్లెడు సమస్యలో ఉందని తనింట్లో పెట్టి చూసుకుంటుంటే అన్ని విధాలు ఉన్నవాడివి ఆ అమ్మాయికి ఏం సాయం చేయకపోతే ఎలాగరా? ప్రియకు నువ్వు బావే కదా. యూర్ రైట్ డాడ్. ప్రియకి హెల్ప్ చేయలేకపోతున్నానని నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. చెప్పండి, మీరేం చేయమంటే చేస్తాను. ఒరేయ్, ప్రియ చదువుకున్న అమ్మాయే కదా, మీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఇక్కడే ఉండమనొచ్చు కదా. వద్దు మావయ్య, అలాంటివేం చెయ్యొద్దు. ఏంటి కావ్య ఎలాగంటావు? ప్రియకు ఉద్యోగం ఇచ్చి ఇక్కడే ఉండమనొచ్చు కదా. వాట్ హ్యాపెన్ కావ్య? వాట్స్ ద ప్రాబ్లం? ఎందుకు నో అంటున్నావు? వై యు సేయింగ్ నో? అది కాదు మల్స్, అది మంచిది కాదు. దాని గురించి మనకెందుకు, వదిలేయండి. మీకు చట్నీ వేయమంటారా? ఏంటమ్మా నువ్వు మనం మాట్లాడే విషయం వదిలేసి చట్నీ కావాలా అని అంత సింపుల్గా అడుగుతావు? ప్రియ ఇక్కడికి వస్తే నీకేంటి ఇబ్బంది? అది కాదు మావయ్య, ఆ అక్క చెల్లెళ్ళు ఒకే చోట ఉండడం కరెక్ట్ కాదు. ఏ ఎందుకు కరెక్ట్ కాదు? మల్స్, నేను కారణం లేకుండా ఏది అనడం లేదు, చెప్పేది వినండి. ప్రియ విషయంలో మనమేమీ కల్పించుకోవద్దు. కమ్ డౌన్ కావ్య, నువ్వు ప్రియ విషయంలో ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. మీరేమైనా అనుకోండి, నేను దాని గురించి ఏం దిగులు పడినా దాని విషయం వద్దు అంటున్నాను. వదిలేండి ప్లీజ్. ఏంటమ్మా నువ్వు చాలా మంచి మనసున్న అమ్మాయి అనుకుంటే నువ్వేంటి తోడబుట్టిన చెల్లెలకే సహాయం చేయొద్దంటున్నావు? కమ్ ఆన్ కావ్య, టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం? అన్నయ్య, ప్రియక్క విషయంలో వదినలా మాట్లాడడానికి కారణం మనమే. వాట్?
అమ్మా? ఏంటమ్మా నువ్వనేది? అవును నాన్న, ప్రియక్క మన ఇంటికి వచ్చి వెళ్ళింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? లేచిపోయి దేశం మీద పడి తిరిగి చెడిపోయిన దాన్ని ఇంట్లో కూర్చోబెట్టి ఎంత బాగా చూసిస్తున్నారే. ఇలాంటి దాన్ని మన ఇంటికి రానిచ్చామని తెలిస్తే జనం మన మొహం మీద కూడా ఉమ్మేస్తారు. అప్పుడు తలెత్తుకు తిరగలవా? చచ్చా, ముందు అది నిలబడ్డ చోట ఫినాయిల్ వేసి కడిగి పసుపు నీళ్ళు చల్లండి. అప్పుడు కానీ దరిద్రం వదిలిపోదు. అది నాన్న జరిగింది. ఏవే, నీకు కొంచెం కూడా మానవత్వం లేదా? పాపం చిన్నపిల్ల ఈ వయసులో ఎన్ని అవమానాలు భరించింది. ఇంత నీచికి ఎలా ప్రవర్తించావే? నేనేమి నీచంగా ప్రవర్తించలేదు. నీచమైంది మన ఇంటికి వస్తే మనకే అవమానం, మన పరువు ప్రతిష్టలకే నష్టం. అవి కాపాడుకోవడానికే నేను అలా ప్రవర్తించాను. ఇందులో తప్పే ఉంది? మామ్, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? నీకు కావ్య ఎప్పుడైతే నచ్చలేదో ఆ ఇంట్లో ఎవరు నచ్చుకుంటూ పోతున్నారు. ప్రతి చిన్నదాన్ని పెద్ద చేసి మాట్లాడి వాళ్ళు అవమానిస్తున్నావు. డోంట్ వరీ కావ్య, ఈవిడెప్పుడు ఇంతే. ప్రియాకి మన ఆఫీస్లో ఉద్యోగం ఇస్తున్నాం, మన ఇంట్లోనే ఉంచబోతున్నాం. రేపు ప్రియా దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన ఇంటికి తీసుకొద్దాం. ఓకే? చూడు కావ్య, నువ్వు వెళ్ళి ప్రియని కలిసి మాట్లాడి ఇక్కడ తీసురా. అదే పద్ధతిగా ఉంటుంది. ఒరేయ్, నువ్వు వెళ్ళరా, దానికి భయపడి ఆక్కో. ఓకే డాడ్, నేను వెళ్తాను. సరే, తినండి. ఏంటే వంట చేస్తున్నావా? నీ పరీక్షలు ఇంకా అయిపోలేదా? ఎప్పుడైపోతాయేంటి? నాతో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఆ దేవుడు కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గు పెట్టలేదా నీకు? ఓహో, బయలుదేరిందండి నన్ను సిగ్గించే మొనగత్తే. ఏంటే వంట గుమగుమలాడిస్తున్నావు? వంటలు అదిరిపోయేలా ఉన్నాయే. కానీ మీ నాన్న బిర్రగా బిగించొస్తాడు కదా. నువ్వెంత కమ్మగా వండినా ఆయన ఏమైనా తింటాడా పాడా? కోడి గెలికినట్టు కెలగటం, కోడి నిద్రపోవడం. ఎందుకైనా కోపంగా చూస్తావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? జరిగేది అదేగా. కానివ్వండి కానివ్వండి, ఇలా ఎంతకాలం చేస్తారో నేను చూస్తాను. అరే, ఇలా అనుకున్నావా లేదో అలా వచ్చేసావే. నీకు నిండా నూరేళ్ళయ్యా. నాకంత ఆశ లేదు గాని పాపి చిరాయి అన్నట్లు నువ్వు అనుభవించు ఆ నూరేళ్ళు. పాతలుగా అమ్మా రాణి, ఇదిగోనమ్మా. ఏమయ్యో, ఇవాళ మామూలుగానే వచ్చావా లేక గుర్రం ఎక్కువచ్చావా? చూడు, అనవసర వాగుడు వాగితే మర్యాద ఉండదు. ఏమనుకుంటున్నావో ఏమో. ఏంటి అని కుక్కలాగా ఓ వాసన చూస్తున్నావు? అందుకే నేను నిన్ను కుక్కతో పోల్చాను. ఎక్కడికి పోతావు కుక్క బుద్ధులు? దొంగల్ని కోరిని ఇలా కుక్కలతో వాసన చూపించే పట్టుకుంటారులే. నీ దొంగ పనులకి ఇదే కరెక్ట్. వాసన చూస్తే గానీ వాస్తవాలు బయటికి రావు. నన్ను చూడండి. ఏంటి చెయ్యి వేసి ఎదుగుతున్నావు? బాటిల్ ఎక్కడ దాచావో తెలుసుకుందామని అర్ధరాత్రి చడి చప్పుడు కాకుండా దొంగచాటుగా తాగొచ్చే రకం కదా నువ్వు. నేను తాగుతాను, తందలాడతాను, మధ్యలో నీకెందుకే? వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. అనవసరంగా మా మధ్య దూరేమంటే మర్యాద ఉండదు. ఏంటయ్యో, పెద్ద బుద్ధిమంతుల్లా ఫోజు పెడుతున్నావు. నీ సంగతి దీనికి చెప్పానని కోపమా? ఇదిగో, నాన్న విషయంలో నువ్వు దూరడం ఎందుకు? వెళ్ళవతలకి. ఏంటి వెళ్ళేది? ఏంటి? చూడు, ఈ పెద్ద మనిషి తాగకుండా ఉండనే ఉండడు. ఈయన తాగుడు మానేస్తే పొద్దు పొడవడం మానేస్తుంది, భూమి తిరగడం ఆగిపోతుంది, లోకం తల్లకిందలైపోతుంది. ఈ మనిషి తాగడం కోసమే పుట్టాడే, తాకపోతే బతకలేడు. సరే, ఆయన తాగుతాడు, అయితే నీకేంటి? ఆయన తాగకపోతే ఆగలేడు, నువ్వు తిట్టకుండా ఆగలేవు. ఇప్పుడు నాన్న తాగడానికి కారణం ఉంది, నువ్వెలా నోరు పారేసుకోవడానికి కారణం ఉందా? ఆయన నా కోసం డ్రైనేజ్ పని చేయడానికి సిద్ధపడ్డాడు, తెలుసా? ఏంటి నువ్వనేది? డ్రైనేజ్ పనులు చేస్తున్నాడా? ఏంటమ్మా నువ్వు? నేను డ్రైనేజీ పనులు చేస్తున్నానని పోయి దీనికి చెబుతావు. అదంతా నిజం అనుకుంటుంది. చూడు, నేను ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఆయన కుళ్ళు కడిగేయడానికి పనిలో చేరా, అది కూడా డబ్బుల కోసం. సరేనా? ఇది ఒట్టి తెలివి తక్కువ దద్దమ్మ. ఇలాంటి విషయాలు అసలు అర్థమయ్యే సావు. ఏంటి, నువ్వు రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తున్నావా? ఆహా, ఇంతకాలానికి సరైన పనిలో చేరావు. ఇక నుంచైనా సక్రమంగా బతకడం గురించి ఆలోచించు. చూడు, నీ సలహాలు మాకేం అక్కల్లా. మేము ఎలా బతకాలో మాకు బాగా తెలుసు. వెళ్ళి నీ పనులు చూసుకో. నువ్వే పెద్ద ఎమ్మెల్యేలా ఫోజు కొడుతున్నావే. అక్కడ చాకరీ చేసి చేసి చేతి అరిగిపోతే జాగ్రత్త. నువ్వు రామ్మా.
ఎందుకు నాన్న నిజం చెప్పకుండా మాట మార్చారు? నిజం తెలిస్తేనే కదా రేపు తప్పుగా మాట్లాడకుండా ఉంటుంది. దాని సంగతి నీకు తెలియదమ్మా. నేను నిజంగా డ్రైనేజీల్లో పనిచేస్తున్నానని తెలిస్తే అది నన్ను ఇంట్లో కూడా రానివ్వదు. గోపికి నీకు ఉన్నంత మానవత్వం కూడా లేదు దానికి. అది మీలాగా గొప్పతనంగా ఆలోచించలేదమ్మా. నాకు ఈ అవమానాలు మామూలే, అలవాటు పడ్డాను. నా మూలంగా మీరు అవమానాలు పడకూడదమ్మా. నువ్వనేది కరెక్టేనన్నా. ఆమె మరీ చులకం చేసి మాట్లాడినా మాట్లాడుతుంది. సరే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను భోజనం వడ్డిస్తాను. అలాగేనమ్మా. అమ్మా నువ్వు చదువుకో, నేను బయట పడుకుంటాను. నాన్న ఇదిగోండి నాన్న. ఏమిటమ్మా ఎందుకు 100 రూపాయలు? వెళ్ళండి నాన్న, నిద్ర రావటానికి మీరెళ్ళి ఏర్పాట్లు చేసుకుని రండి. అది వద్దమ్మా, వద్దు వద్దు, నాకొద్దు. పర్వాలేదు నాన్న, ఇన్నేళ్లు ఏ దిగులు లేకుండా మీ ఆనందం కోసం తాగారు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవడానికి తాగిరండి. వెళ్ళండి నాన్న, తప్పుగా ఏమనుకోను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ ఒళ్ళు నొప్పులతో నిద్ర ఎలా పడుతుందా అనుకున్నాను. సరే నువ్వు పరీక్షలు అన్నావుగా, చక్కగా చదువుకో అమ్మా. నేను వెళ్ళొస్తాను. ఏంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వే డబ్బులిచ్చి తాగిరమ్మని పంపిస్తున్నావు. అసలేంటి సంగతి? నేనే పంపిస్తున్నాను. అయితే ఏంటి? నా కన్న తండ్రి ఆయన్ని తాగమంటాను, వద్దని అంటాను. అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? నానా నువ్వెళ్ళు. మొత్తానికి ఏదో జరుగుతుంది. తేలుస్తాను, వీళ్ళెవ్వరు తేలుస్తాను. ఒరే అజయ్, నేను బయటికెళ్ళి వస్తాను. సరేరా. ఒరే బావా, చెప్పిందంత జ్ఞాపకం ఉందిగా? పాపం రా, ఏదో నీకు సహాయంగా ఉండాలని అలా పొదుపుగా నడుచుకుని ఉంటుంది. దాన్ని అపార్థం చేసుకుని అలక్కరా. అర్చన కడుపుతో ఉన్న అమ్మాయి. ఇంకెప్పుడు అలా ప్రవర్తించుకో. వెళ్ళు. ఎక్కడెక్కడ తిరిగొస్తున్నారు? ఎంత తాగొస్తున్నారు? అబ్బే అలాంటిదేం లేదు బాను, నేను చెప్పేది విను. నువ్వు తాగావు కదా? చెప్తే విను అంటే తాగేస్తే వాసన రాదా? మరి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ తిరిగొస్తున్నారు? నార్మల్ గా 8:30 కల్లా ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? మరి ఈ రోజే ఎందుకు ఇంత లేట్ అయింది? అది కాదు బాను, దారిలో నా ఓల్డ్ ఫ్రెండ్ ఒక అతను కలిశాడు. తనతో మాట్లాడొచ్చేసరికి లేట్ అయింది. నేను నమ్మను. ఇప్పటి వరకు ఏ రోజు ఫ్రెండ్ కలిశాడు, మాట్లాడొచ్చాను, అందుకే లేట్ అయింది అని ఎప్పుడూ చెప్పలేదు. నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? చెప్పమంటున్నాను కదా. ఏమండి, ఎందుకండి అలా నిలబెట్టి దబాయిస్తున్నారు? ఆయన ఏదో చెప్తున్నాడుగా, వినొచ్చుగా. హలో, ఇది మా కుటుంబ విషయం. మధ్యలో మీరెందుకు తలదొరుస్తారు? వెళ్ళి మీ పని చూసుకోండి. ఏ బాను ప్లీజ్, నేను చెప్పేది విను. ఇంటి లోపల మీరు ఏమనుకున్నా అది మీ ఫ్యామిలీ విషయం. ఇలా బయట డిస్కషన్ పెడితే ఎవరైనా కలగ చేసుకుంటారు. విషయం పబ్లిక్ అయినట్టే. సార్ ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను సార్. మీరు ఆగండి సార్, మీరు ఎందుకు లేట్గా వచ్చారో మీరు తెలుసుకోవాల్సిందే. అది కాదు సార్, మీరు వెళ్ళండి సార్. ఏమండి, మీ వారు ఎందుకు లేట్గా వచ్చారో మీకు తెలియాల్సిందే. అప్పుడే ఆయనకి టార్చర్ తప్పుతుంది, అంతే కదా? మీ వారు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఉండొచ్చారు, మీకు తెలుసా? అలాగా? ఆ విషయం మీకెలా తెలుసు? వారిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చింది నేనే కాబట్టి. ఏంటండి ఈయన చెప్పేది? నేనేం అబద్ధం చెప్పట్లేదండి. ఈయన చేసేది ప్లాట్ఫామ్ బిజినెస్ కదా, పోలీసులకు మామూలు కంపల్సరిగా ఇవ్వాల్సిందే. ఈయనేమో ఇవ్వనని పోలీసులకే ఎదురు తిరిగాడు. వాళ్ళేమో ఈయన దొంగ సరుకు అమ్ముతున్నాడని అబద్ధపు కేసు పెట్టి లోపలేశారు. నేనేదో ట్రావెల్స్ పని మీద అక్కడికి వెళ్ళాను, ఈయన కనిపించారు. ఏంటి సార్ ఇక్కడ ఉన్నారని అడిగితే విషయం చెప్పారు. నేను మా ఓనర్ గారికి ఫోన్ చేసి రిలీజ్ చేయించాను. ఏమండి, ఇతను చెప్పేదంతా నిజమేనా? ఇంతసేపు పోలీస్ స్టేషన్ లో ఉండొస్తున్నారా? అయ్యో, అసలు విషయం తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడేశాను. ఈ వ్యాపారంలో ఇవన్నీ మామూలే అని చెప్పారు కదా, మరి ఆ పోలీసులతో గొడవ ఎందుకు పడ్డారండి? డబ్బులు ఇచ్చేస్తే సరిపోయేది కదా. ఏమే బిజినెస్ లేదే,
ఆ టైంలో వాడు చింస పెట్టాడు, భరించలేక ఎదురు తిరిగాను. తర్వాత ఇన్స్పెక్టర్కి విషయం తెలిసి వాడినే తిట్టాడులే. ఇక నుంచి ఏ ప్రాబ్లం రాదు, సరేనా? ఏమండి, ఇప్పటికైనా ఆయన్ని లోపల తీసుకెళ్తారా? చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదులేండి. రండి. సరేరా, నేను బయలుదేరుతాను. చెప్పిందంత గుర్తుందిగా? కాస్త తగ్గడం మంచిదిరా బావా. ఎక్కడికెళ్ళారు? రండి, భోంచెద్దురు గాని. ఆల్రెడీ చేసే వచ్చాను. ప్రియా, ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. ఏంటక్క, రాత్రి నేను భోంచేసిన తర్వాత నువ్వు బావ భోంచేలేదా? ఏం బావా, నువ్వు తినలేదా? బయటే తినొచ్చాను. ఏంటి బావా ఇది? నువ్వు వచ్చాకే తింటానని అక్క నీకోసం తినకుండా వెయిట్ చేసింది. నువ్వు తినొచ్చు అనేసరికి అక్క కూడా అలాగే పడుకుందేమో. ఏక అలాగే ఖాళీ కడుపుతో పడుకున్నావా? వాట్ హ్యాపెన్ కావ్య? వై యూ థింకింగ్? లోపలికి వెళ్ళి ప్రియాని తీసుకురా. ప్లీజ్ మల్స్, మీరు రావచ్చు కదా. నేనే మాడతాను, అందులోని వాడి దగ్గర నేను ఎలా వస్తాను? నువ్వు వెళ్ళి ప్రియాని తీసుకునిరా, ఇక్కడ వెయిట్ చేస్తా. అది కాదు మల్స్, ఇంత దూరం వచ్చి నువ్వు కారులోనే కూర్చుంటే అది తప్పుగా ఉంటుంది. కావ్య, నువ్వు ఎక్కువ మాడుతున్నావు. చెప్పించే, లోపలికి వెళ్ళి ప్రియాని తీసుకునిరా. ఏమండి, ఇక్కడ గోపి అర్చన అని. అదిగో ఆయిలేనండి. థ్యాంక్స్ అండి. కావ్య, ప్రియా, ప్రియా ఎలా ఉన్నావు? బావున్నాను. బావా ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నాను. అర్చన ఎలా ఉన్నావు? అర్చన, ఏంటిది? కావ్య నీ సొంత చెల్లెలు మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చింది, మన గుమ్మంలో ఉంది. లోపలికి రమ్మని పిలువచ్చనా? కనీసం పలకరించచ్చనా? నీ పద్ధతి ఏం బాలేదు. ఎందుకు పిలవాలి? ఎందుకు మాట్లాడాలి? ఎవరితో మాట్లాడడానికి వచ్చిందో వాళ్ళతోనే మాట్లాడమనండి, మధ్యలో నేనెందుకు? అర్చన, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. బావా, అర్చననేమనకండి. నా పెళ్లిలో జరిగిన అవమానం దాని మనసులో అలాగే ఉంది. దాని కోపంలో న్యాయం ఉంది. ఆ స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడతాను. సర్లే, అది పిలవకపోతే ఏంటి? నేను పిలుస్తున్నాను, లోపలికి రా. కావ్య, ఏంటి కావ్య ఆలోచిస్తున్నావు? కావ్య, అటు చూస్తున్నావేంటి? బావా, మల్స్ కూడా వచ్చాడు.